అప్పుడే 5 ఇయర్స్ అయిపోయిందా? 5 ఇయర్స్ ఎలా గడిచాయో కూడా అర్థం కాలేదు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాము. వెంటనే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు మాకైతే ఏడుపైతే రాలేదు. భయం గూడా వేయలేదు. ఎందుకంటే కింద పడిపోయినప్పుడే తెలుస్తుంది మన వాళ్ళెవరు, మన వాళ్ళు కాని వాళ్ళెవరు అనేది. సో, అవైతే నాకు చాలా అంటే చాలా బాగా తెలిసాయి. ఓకే. ఇవన్నీ తెలుస్తున్నాయి అనంటే భగవంతుడు ఇవన్నీ తెలియాలని నాకింత పెద్ద పరీక్ష పెట్టాడేమో అనుకుంటాను నేనైతే. సో, నేను దాన్ని గూడా చాలా హ్యాపీగానే తీసుకున్నాను. ఏం జరిగినా అది నా మంచికే అని చెప్పి. సో, అది హ్యాపీ అని లేదు. ఎప్పుడైనా తలుచుకునేటప్పుడు నాకు బాధ అనిపిస్తది కానీ నేను దాన్ని ఏంటంటే పెద్దగా అయితే చెయ్యను. ఎందుకనంటే నాకు భగవంతుడు చాలానే నేర్పించాడు ఈ 2 ఇయర్స్‌లో. మనుషులు ఎలా ఉంటారు? ఎవరు మనవాళ్ళు? ఎవరు మనవాళ్ళు కాదు? మన కోసం ఎవరు ఏం చేస్తారు? ఓకే. ఇవన్నీ నేను మా హస్బెండ్ తెలుసుకున్నాము. ఇన్‌కేస్ ఇవి జరగకపోతే ఎవరెవరైతే మా వెనకాతల మాట్లాడుకుంటున్నారో వాళ్ళు ఇన్ని మాట్లాడుకుంటున్నారా మా గురించి అన్నది మాకిప్పటికీ తెలీదు. ఇంకా గుడ్డిగానే నమ్ముతాము. సో, అవన్నీ బయటకొచ్చేసాయి. సో, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా హ్యాపీగానే ఉంటాము. మీ లైఫ్‌లో ఎలాంటి